10 minutes, everyone. Please don't open your eyes. కళ్ళు మూసుకొని ఉందాము. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 minutes. ఎవరు కళ్ళు తెరవరాదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం.
లాస్ట్ 1 minute సైలెంట్ గా మెడిటేషన్ చేద్దాం. కళ్ళు ఎవరు తెరవకండి. జస్ట్ అబ్జర్వ్, గమనిస్తూ ఉండండి సైలెన్స్ ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు చిన్నగా మీ చేతులు రెండు విడతీసి కళ్ళ మీద పెట్టుకొని చిన్నగా కళ్ళు ఓపెన్ చేయండి. స్లోలీ. వెల్కమ్ బ్యాక్. వండర్ఫుల్ మెడిటేషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ ఫ్రమ్ పత్రి సార్. పత్రి సార్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. హీస్ అవర్ ఇన్స్పిరేషన్, అవర్ గురు అండ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఆయన ద్వారా ఒక చిన్న మెసేజ్ తీసుకొని ఈ 11 days కి మనం స్టార్ట్ చెప్పుకుందాం.
1 second. One second, internet కొంచెం స్లో ఉంది ఇవాళ. For meditation in Ahimsa. Okay, na? Pyramid Young Masters Association, PYMA. యువత, పిరమిడ్ యువత. చిన్నప్పటి నుంచి మనం ధ్యానం నేర్చుకోవాలి. పిన్న వయసులోనే పెద్ద ధ్యానం మొదలుపెట్టాలి, పెద్ద ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. శుభస్య శీఘ్రం అన్నారు కదా, ఆలస్యం అమృతం విషం. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. काल करे सो आज करे सो अब पल में प्रलय होगा बहुरी करोगे कब. మొక్కై వంగనిది మానే వంగదు. కనుక చిన్నపంచే ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం అభ్యసించాలి, ధ్యానం గురించి తెలుసుకోవాలి. ధ్యానులు కావాలి, యోగులు కావాలి. పిల్లలకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ నేర్పించినట్టే, లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్ నేర్పించినట్టే, హిస్టరీ, జాగ్రఫీ నేర్పించినట్టే ధ్యానము, ఆత్మజ్ఞానం కూడా నేర్పించబడాలి. వాళ్ళు నేర్చుకోవాలి, తప్పనిసరి, కంపల్సరీ. అందుకోసమే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక గొప్ప విభాగం ఉంది, పైమా అని చెప్పేసి. పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అథవా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. చిన్నపంచే ధ్యానము, అహింస రెండు నేర్పించబడాలి. అహింస పరమో ధర్మ. అహింస అంటే ఏ జంతువుని చంపకూడదు, ఏ పక్షిని చంపకూడదు, ఏ చేపని చంపకూడదు. అవి తినే వస్తువులు కానే కాదు, తినే పదార్థాలు కానే కావు. అది అహింస. తర్వాత ధ్యానం చేస్తే ఎన్ని శక్తులు వస్తాయి, ఎన్ని సిద్ధులు వస్తాయి, ఎంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకి చదువులు బాగా వస్తాయి, బాగా రాణిస్తారు. ప్రతి పిల్లకు ధ్యానం నేర్పించాలి అన్నదే పైమా యొక్క ఉద్దేశము. అహింస నేర్పించాలి, శాకాహారం నేర్పించాలి, పువ్వు పుట్టగానే పరిమళించాలి. ప్రతి ఒక్కరు కూడాను, ప్రతి తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు వాళ్ళ పిల్లల వయసు నుంచి ధ్యానం నేర్పించాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచానికంతా ధ్యానం నేర్పించడం కోసం నడుము బిగించింది. పైమా విభాగము పిల్లలకు ధ్యానం నేర్పించడం కోసం నడుము బిగించింది. యువత అంతా కూడాను ధ్యాన యువత కావాలి, అహింసా యువత కావాలి, శాకాహార యువత కావాలి, పిరమిడ్ యువత కావాలి. అందరూ పైమా మాస్టర్ దగ్గర ధ్యానం నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరూ పైమాలో ఆ యొక్క యాక్టివిటీస్లో పాల్గొనాలని కోరుకుంటూ, ప్రతి చోట కూడాను పైమా విభాగాలు రావాలని, ప్రతి ఊర్లోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి వాడలోనూ రావాలని కోరుకుంటూ నమస్కారాలు. పిఎంసి స్టూడియో తరపున, పిఎంసి డైరెక్టర్ల తరపున పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిఎంసి ఛానల్ అన్నది ఈ 2 సంవత్సరాల్లో ఎంతో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యింది. కాబట్టి ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పిఎస్ఎస్ఎంలో పైమా అన్నది, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అన్నది ఒక గొప్ప ఆర్గనైజేషన్. జయవేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న యువతనందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి అన్న సంకల్పంతో పైమా అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంసి పైమా అన్న ఛానల్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది జయవేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో. పిఎంసి పైమాలో యూత్కి సంబంధించిన కంటెంట్ అంతా ఉంటుంది. యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి మెడిటేషన్కి సైంటిఫిక్గా అన్న కంటెంట్ అంతా జయవేణుగోపాల్ గారు
డాక్యుమెంటరీల రూపంలో, షార్ట్ ఫిల్మ్స్ రూపంలో, యూత్ అనుభవాల రూపంలో, అలా రకరకాలుగా కొత్తగా క్రియేటివ్ కంటెంట్ అంతా వేణుగోపాల్ వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో స్వచ్ఛ భారత్ అవార్డు తీసుకున్నాడు షార్ట్ ఫిల్మ్ తీసి. అలాగే నరేంద్ర మోడీ గారు వేణుగోపాల్ ఫిలింకి అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ మచ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ వేణుగోపాల్. ఆయన్నే ఇప్పుడు పైమాకి అంతా చూస్తున్నారు, హెడ్గా ఉండి వ్యవహరిస్తున్నారు. ఆ కంటెంట్ అంతా కూడా క్రియేటివ్ కంటెంట్ అంతా పిఎంసి పైమాలో ఉంటుంది. కాబట్టి మీరందరూ పిఎంసి పైమాను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూత్ అందరికీ, మీ పిల్లలకి, మీ పిల్లల ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ, యూత్ అందరికీ ఈ పిఎంసి పైమాను స్ప్రెడ్ చేద్దాం. యూత్కి యూత్ చెప్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ కంటెంట్ కూడా క్రియేటివ్గా, ఎంటర్టైన్మెంట్గా ఉండేటట్టుగా పిఎంసి పైమా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నింటిని అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేసి, మీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే, మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కనుక పిఎంసిని సంప్రదించి మా స్టూడియోకి వచ్చి మీ కాన్సెప్ట్లను రికార్డ్ చేద్దాం, మీ ఇంటర్వ్యూస్ చేద్దాం. అలాగే మీరు రాలేకపోతే కనుక మంచి క్వాలిటీ ఉన్న ఇంటర్నెట్లో జూమ్లో ఇస్తే కూడా జూమ్లో మీ కంటెంట్ అంతా తీసుకోవడం జరుగుతుంది. అలా మనం ఒకరికొకరం చేసుకుంటూ ఈ ధ్యాన జగత్ వైపు ఫాస్ట్గా వెళ్ళడానికి ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గత 3 నెలల్లో విశేషమైన ధ్యాన ప్రచారం జరిగింది. కొన్ని లక్షల మంది కొత్తగా మనం చూశారు, ధ్యానంలోకి వస్తున్నారు. ఇంకా భవిష్యత్ అంతా కూడా ఇలా డిజిటల్గానే ధ్యాన ప్రచారం అన్నది ఇంకా అద్భుతంగా జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ డిజిటల్ విప్లవంలో భాగస్వాములై పాల్గొని, ఈ డిజిటల్ విప్లవం, ధ్యాన ఆధ్యాత్మిక విప్లవంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. Okay. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకొక షార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసి మనం సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఆ ఛానల్ లింక్ మీకు వాట్సాప్లో పెడతాము ఈ సెషన్ తర్వాత. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా యంగ్ మాస్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసుకొని ఆ రికార్డింగ్ అంతా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మచ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సెకండ్ వీడియో లోడ్ అవుతుంది, ఒక 1 minute. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం మనం. శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దేహము వేరే, దేహి వేరే, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి. మెడిటేషన్ ఇస్ కంపల్సరీ, మెడిటేషన్ ఇస్ నాట్ ఆప్షనల్. రాబోయే కాలంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్లోనూ ధ్యానం అనే తరగతి ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో ఒక పెద్ద పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వచ్చి తీరుతుంది. ఈ నవ్య దివ్య భవ్య యుగము ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, శాకాహార యుగము, అహింసా యుగము. మనము ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతా పండగే. ఆత్మ పదార్థము మనము అని తెలుసుకోకపోతే ఉన్నదంతా దండగే. ఆత్మ తెలుసుకుంటే ఉన్నదంతా పండగే. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం మనం. శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రం
Okay. Okay, everyone. వాయిస్ క్లియర్గానే వినిపిస్తుందా? ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ? ఓకే. సో నెక్స్ట్ మనము ఇందు అక్కని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సో షీఈ్ ద స్పీకర్ ఫర్ టుడే. ఇవాళ తను స్పీకర్గా రాబోతున్నారు. ఇందు మాస్టర్ 2006లో తన మెడిటేషన్ జర్నీ స్టార్ట్ చేశారు. కర్నూలు నుంచి తను అప్పటి నుంచి ఇప్పటిదాకా తను చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకొని, చాలా మెడిటేషన్ చేసి, చాలా లెసన్స్ నేర్చుకొని అది మనతో ఇప్పుడు షేర్ చేసుకోవడానికి వచ్చారు. తను చెప్పే టాపిక్ ఇన్నర్ జర్నీ. సో ఇన్నర్ జర్నీ అంటే ఏంటి, ఆ ఇన్నర్ జర్నీ మనం ఎలా చేయాలి, ఆ ఇన్నర్ జర్నీలో మనం ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని పొందుతాము అనేది మనము నేర్చుకుందాము. సో హ్యూజ్ వెల్కమ్ టు ఇందు మాస్టర్. Over to you now. Yeah, thank you, Himashri. Thank you so much for inviting me and nice introducing me. సో నిజంగానే వండర్ఫుల్ ఛాన్స్ అండి ఇది నాకు. ఇన్నర్ జర్నీ 3.0లో నాకు ఈ ఛాన్స్, గొప్ప అవకాశం, దట్ ఫస్ట్ డే రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ నా పేరు ఇందుమతి. సో మేము కర్నూలులో ఉంటాం, నేను కర్నూలు నుండి వచ్చాను. మనం ఇవాళ ఈ సెషన్ లోకి వెళ్ళబోయే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. సో ఇన్నర్ యాత్ర వీలున్న వాళ్ళంతా కూడా, పాసిబిలిటీ ఉన్న వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకరికొకరం ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది స్పీకర్కి. సో అండ్ అలాగే ఇవాళ మరి పత్రిజీ వచ్చి మనకు ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు. అలాగే పైమా గురించి బూస్టింగ్ కూడా ఇచ్చేసారు మనకు. ఎంత ఎనర్జీని ఇచ్చారు ఆయన, అలాగే అనిపించింది నాకు. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. సో మరి ఇన్నర్ జర్నీ ఇందులోకి వెళ్ళబోయే, ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందుగా నేను ఎలా ఈ పైమాలోకి నేను అడుగు పెట్టానో, స్టార్ట్ చేశానో, సో ఈ 2 minutes నేను చెప్పుకుంటాను. అండ్ ఏంటంటే 2016 నుంచి ఈ ధ్యాన మార్గంలో నేను ఉంటూ వస్తున్నానా. సో 2021లో యూత్ ఫెస్ట్ అనేది జరిగింది హైదరాబాద్ ఖర్తాల్లో, కైలాసపురి ప్రాంగణంలో. సో అక్కడ జరిగినప్పుడు నేను చాలా ఇన్స్పైర్. నాకు అంతవరకు పైమా ఉందన్న విషయం నాకు తెలీదు ఫ్రెండ్స్. జనరల్ గా ఉంది, ఇలా యూత్ కోసం అంటూ సపరేట్ గా ఒక వింగ్ ఉంది అంటే ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చారు పత్రి గారు. ప్రత్యేకంగా యువత కొరకంటూ ఈ ప్రత్యేకంగా వారికి కేటాయించబడింది ఒక వింగ్ అన్న విషయం నాకు తెలీదు. అక్కడ యంగ్ పీపుల్, యంగ్ మాస్టర్స్ అంతా కూడా వారు ధ్యానం చేస్తూ వారి నోటి వెంట నేను కొత్త కొత్తగా మాటలు వినటం. అంటే జనరల్ గా ఈ ఫిజికల్ లైఫ్ లో వింటున్న మాటలు అవన్నీ వేరు. స్పిరిచువల్ లైఫ్ కి వారంటూ ధ్యానం చేస్తున్న వారి వెంట వచ్చే మాటలు, ఆ మెచ్యూరిటీ, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. వాళ్ళ స్పాంటేనిటీగా వాళ్ళు మాట్లాడడం, ప్లస్ ఎవరు ఏది క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయటం, వాళ్ళు డాన్సింగ్ కానీ ప్రతిదీ వాళ్ళు ప్రేమగా మాట్లాడడం, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇలా కర్నూలులో కూడా పైమా అంటే స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ ఉంది, నాకు తెలీదు. సో మళ్ళీ వచ్చి దీన్ని చెయ్యాలని, స్టార్ట్ చేయాలని, కర్నూలులో ఉండే యువతకి మెయిన్ ఎస్పెషల్లీ వారికి ధ్యానాన్ని అందించాలి. మరి ధ్యానం చేస్తే ఈ దేశ భవిష్యత్తే మరి వారి చేతుల్లో ఉంటుందని ఇప్పుడు పత్రిజీ చెప్పారు. అండ్ అలాగే వివేకానందులు వారు కూడా చెప్తారు. మా భారతదేశంలో ఉండే యువతకుండే శక్తి ఎవరికి తెలియదండి. సో వారు తలుచుకుంటే దేశ భవిష్యత్తు వారి తలరాతనే మారుస్తారని వారు ఎంత గొప్పగా నినదించడం జరిగింది. సో మరి అలాంటి యువత
మన భారతదేశంలో ఉన్నప్పుడు వారు వారు చదువుకుంటున్న చదువులతో పాటుగా ఇలాంటి ధ్యానం చేస్తే, ధ్యాన మార్గంలోకి వస్తే మరి ఇంకెలా ఉంటుంది కదూ! వారి వారి థాట్స్, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎంత అద్భుతంగా ఉంటాయో వారి మాటలు, వారి నోటి వెంట నేను విన్న ఆ మాటలు ఆ రోజున. సో, ఎంత ఇన్‌స్పైర్ అయ్యానంటే అవును కదా! ఊరికూరికేనే మరి ప్రతి ఒక్క యువత ఆహ్, ఓవర్ థింకింగ్ చేస్తూ, సో, వాళ్ళ స్ట్రాంగ్‌నెస్‌ని వాళ్ళకి తెలియకుండా చేసుకుంటూ, వాళ్ళలో వీక్‌నెస్ ఇంకా పెంచుకుంటూ, వాళ్ళ ఆలోచనలని లెవెల్ మారుతూ వెళ్తున్నందుకు, సో, మరి తగ్గించుకుంటున్నందుకు, మరి ఇలాంటి ధ్యానం అందిస్తే వాళ్ళలో ఆ స్ట్రాంగ్‌నెస్ పెరుగుతుంది. మరి ఎలాంటి సూసైడ్స్ కానీ, ఎలాంటి సిల్లీ థింగ్స్‌కి ఆలోచించే పనులు కానీ, వీటన్నిటి జోలికి వెళ్లరు కదా! ఇలా మార్చొచ్చు. ఒక మంచి మార్గంలో వెళ్ళి మనం మార్చొచ్చన్న డెసిషన్‌కి వచ్చి, ఆ థాట్‌తో ఇక్కడ పైమాని కర్నూల్‌లో తీసుకొని రావటం, నాకు తెలిసిన యువతకంతా కూడా ఇలా జరుగుతోంది, ఇలా పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పటం. సో, ఎక్కడ దొరుకుతారా యూత్ సో, వాళ్ళకెళ్ళి ధ్యానం చెప్దామా అని చెప్పేసి వెళ్లి చెప్పటం. అప్పుడు నేను స్కూల్స్‌కి వెళ్ళటం, కాలేజెస్‌కి వెళ్ళటం జరుగుతూ వస్తోంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా కూడా లైబ్రరీకి వెళ్ళటం, అక్కడ యూత్ మాస్టర్స్ ఉంటారు కదా! యంగ్‌స్టర్స్ ఉంటారు కదూ! సో, వాళ్ళకెళ్ళి చెప్పటం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళ ఇలా మాట్లాడుతున్నాను కానీ, నేను ఒకప్పుడు ఇలా మాట్లాడేదాన్ని కాదు. సిగ్గు, బిడియం ఇవాళ ఎదుటి వ్యక్తి మాట్లాడితే ఏమనుకుంటారో అన్న ఫీలింగ్స్ కానీ, ప్రతిదీ ఉండేది. బట్ ఇప్పుడు నాలో వచ్చిన ఇన్‌స్పిరేషన్ ఏంటంటే, నేనిలా ఎన్ని రోజులని నేను సిగ్గుపడుతూ, భయపడుతూ, ఇలా బిడియపడుతూ, ఇలాగే ఉండిపోతాను. నా నుంచి కూడా పత్రి సార్ అంటారు కదా! ఏది తెలిస్తే అది వెళ్లి చెప్పు. ఎవరో ఒకరు 100 మందికి చెప్తే ఒక్కరు మారినా కూడా చాలు అని. అండ్ నాకు ఎస్పెషల్లీ పర్సనల్‌గా ఇలా చేయాలి, అలా చేయాలని, సోషల్‌గా వెళ్ళాలని చెప్పి సొసైటీకి ఇలా చేయాలనేది ఒకటి ఉండింది థాట్. సో, ఇలాంటి మంచి మార్గం నాకంటూ తెలిసినప్పుడు, సో, మరి నేనెందుకు దాన్ని స్ప్రెడ్ చేయకూడదు? నేను ఇలాగే కూర్చొనుంటే నేను ఇలాగే అయిపోతాను కదా! నా నుంచి మారేవాళ్ళు కూడా ఇదవుతారు కదా! సో, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అయిపోయిన దాన్నవుతాను కదా! సో, అందుకని చెప్పేసి నేను ధైర్యం నా ఇన్నర్ నుంచి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి వాళ్ళకు మెడిటేషన్ చెప్పటం స్టార్ట్ చేశాను. సో, అలా ఈ జర్నీ సాగుతూ వస్తోంది. ఈ పయమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో, ఇప్పుడు మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఇన్నర్ యాత్ర. ఇన్నర్ జర్నీ. యాత్ర అంటే మనకు తెలిసి ఎన్నెన్నో యాత్రలు ఉన్నాయి. తీర్థయాత్రలు అలాగా. ఈ తీర్థయాత్రలు కూడా ఎన్నో రకాలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ ఇన్నర్ యాత్ర అని నాకు తెలియటం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకనే నాకు తెలిసొచ్చింది ఫ్రెండ్స్. సో, ఆంతరంగికమైన మన అంతరాళంలోకి ప్రయాణం చేసే యాత్ర ఆంతరంగిక యాత్ర. ఈ ఆంతరంగికం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మహాసముద్రం లాగానే ఉంటుంది. చాలా పెద్ద మహాసముద్రం ఎంత స్పేసియస్‌గా, ఎంత ఇదిగా ఉంటుందో, అంత పెద్ద ఆంతరంగికంతో కూడుకొని ఉన్నది మన అంతరంగం. సో, మరి ప్ర మనం ఏ క్లాసెస్‌కి వెళ్ళినా, మన మాస్టర్స్ యొక్క క్లాసెస్‌కి, ఏ స్పిరిచ్యువల్ క్లాసెస్‌కెళ్ళినా ముందుగా ఏం చెప్తారంటే, "నీ అంతరాళంలోకి ప్రయాణం చేయి, నీ ఇన్నర్ జర్నీ చేయి" అనే చెప్తారు. కదూ! ఈ ఫిజికల్ ఐస్‌తో ఎంతవరకు మనం ఈ ఫిజికల్ వరల్డ్‌ని చూసుకుంటూ వచ్చిన మనం, కళ్ళు మూసుకొని కూర్చో, నీ అంతరాళలోకి ప్రయాణం చెయ్యి అని చెప్తూ వచ్చారు. సో, అది ఎలా అనేది నాకు తెలుస్తూ వచ్చేది కాదు. సో, ఏదైనా క్వెషన్ మనం ఒకరిని అడిగామంటే ఫస్ట్ నీ నీ లోపలికి నువ్వు వెళ్లి చెయ్యి అని ఎప్పుడు చెప్తుండేవారు. ఎలా వెళ్ళాలో తెలీదు. ధ్యానం చేస్తూ, ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు గమనిస్తూ ప్రయాణం చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనం ఎలాగైతే అలర్ట్‌గా, అవేర్‌నెస్‌తో ఉంటామో, కళ్ళు తెరుచుకొని ఫిజికల్ వరల్డ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అంతే అలర్ట్‌గా, అంతే అవేర్‌నెస్‌తో ఉండటం, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయటం, గ్రాస్ప్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అని తెలుస్తూ వచ్చింది. అండ్ అలాగే ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తామో, ఒకరికి ధ్యానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి వెళ్తామో, అప్పుడు నాకు తెలిసి అప్పుడు నా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్.
నా ఇన్నర్ యాత్ర, నా అంతరాళంలోకి నా యాత్ర, నా ప్రయాణం నాకప్పుడు మొదలయ్యింది. ఎలాగా అంటే నేనొచ్చి ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీకొచ్చి నేను ధ్యానం చెప్తున్నాను. ధ్యానం ఇలా చేయాలి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వారు ధ్యానంతో ఆగుతారా? నన్నొచ్చి క్వెషన్ చేస్తారు. అవునా? మరి మీరు ధ్యానం చేస్తున్నారు. మీ లైఫ్‌లో మీకెలాంటి చేంజెస్ వచ్చాయి? మరి వే ఆఫ్ థింకింగ్ మారుతుందని, ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతుందని, మెమరీ పెరుగుతుందని ఇవన్నీ మనం చెప్తున్న మనం, మరి మీకెలా పెరిగింది? మీకెలా మీ ఆలోచనలో ఎలాంటి మార్పులొచ్చాయి? ఇవన్నీ కూడా నన్ను క్వెషన్ చేసినప్పుడు ఫస్ట్ మరి నా ప్రయాణం ఇలాగే గదా జరిగేది. ఇన్నాళ్ళు ఇలా ప్రయాణం జరుగుతుంది. ఇలాంటి దృష్టినే పెరుగుతూ వచ్చింది. కానీ ఇలా క్వెషనింగ్ పెరుగుతూ వచ్చే కొద్దీ, నన్ను అడుగుతూ వచ్చే కొద్దీ, నేను ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళే కొద్దీ, నా అంతరాళలోకి ప్రయాణం ఇలా స్టార్ట్ అయ్యింది. ఇలా జరుగుతూ వచ్చింది. మరి కోపం తగ్గించుకోవాలి, ఆవేశాలు తగ్గించుకోవాలి, అన్నీ తగ్గించుకోవాలి అని చెప్తూ వస్తున్నాం మనం. మరి నేనెంత వరకు తగ్గించుకున్నాను? నేనెంత వరకు ఆ అవేర్‌నెస్ పెంచుకున్నాను? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇన్నర్ యాత్ర చేసేటప్పుడు. నా ఆంతరంగికంలోకి నా ప్రయాణం నాకు జరుగుతున్నప్పుడు. సో, ఒక చిన్న విషయం నేనిక్కడ షేర్ అది ఇంకొక స్టోరీ నాకు ఇన్‌స్పైర్ చేసింది. అండ్ నేనెలా అంతరాళలోకి ప్రయాణం చెయ్యాలనేది ఇంకా నాకు తెలిసొచ్చింది. ఎలాగా అననంటే, బుద్ధుల వారు మనకందరికీ తెలుసు. ఆయన 5, 6 ఇయర్స్‌గా ఈ ధ్యానం చేస్తూ ఎలా ప్రతి ఒక్క గురువు దగ్గరికి వెళ్లి వారు మరి ధ్యాన పద్ధతులు కానీ, ఎలా చేయాలి, ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చారు. కానీ ఆయనకెక్కడ కూడా సాటిస్ఫాక్షన్ కలిగిన ఆన్సర్ రావటం కానీ, ఎక్కడ గాని దొరకలేదు. కానీ ఒక బోధి వృక్షం కింద ఒకరోజు ఒక నైట్ ఆయన కూర్చోగానే ఆయనకి ఒక ఎన్‌లైట్‌మెంట్ నాకు తెలిసిపోయింది అన్న ఒక మాట వస్తుంది ఆయన నోటి వెంట. ఎలా మరి నైట్ నుంచి రాత్రి వరకు ఈ ధ్యానం చేస్తేనే ఆయనకొచ్చేసిందా? మరెలా వచ్చింది? ఆ ఎన్‌లైట్‌మెంట్ కానీ ఆయన ఏం తెలుసుకున్నారు? ఆయనకి ఒక క్వెషన్ వేస్తే ఆయన చెప్తారు ఈ ధ్యానం చేసి మీరేం సాధిచ్చారు అని చెప్తారన్న. ఏం సాధిచ్చారన్న క్వెషన్‌కి ఆయన చెప్తారు ఏంటంటే, నేను సాధించింది ఏంటంటే, నాలో ఉన్నది అన్నిటిని నేను పోగొట్టుకున్నాను. అన్నిటిని నాలో ఉన్న వాటిని నేను కోల్పోయాను. నేను పోగొట్టుకున్నాను. అక్కడ చెప్పారన్నమాట. ఏంటి పోగొట్టుకున్నారు? ధ్యానంలో వస్తే ఇంకా మనం చాలా విషయాలని గెయిన్ చేసుకుంటాం, సంపాదించుకుంటాం, సాధించుకుంటాం కదా! ఈయనేంటి పోగొట్టుకుంటారు అన్న విషయం అని క్వెషనొచ్చినప్పుడు సో, ఆయన ధ్యానంలోకి నిమగ్నులై ఉన్నప్పుడు ఆయనలో నుంచి అరిషడ్ వర్గాలు బయటికి ఇలా వచ్చేస్తాయి. బయటికన్నీ ఒస్తాయి. బుద్ధులు వారు ఎలా ఉంటారు అంటే, మనకు తెలుసు కదండీ! అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా బయటికొస్తాయి. ఎలా వస్తాయి? ఆయనకి రిఫ్లెక్టెడ్‌గా వస్తాయి. అంటే అక్కడ కూడా ఒక క్రోధం రూపంలో బుద్ధులు వారే వస్తారు. ఆయనకు అపోజిట్‌లో వచ్చి నిల్చుంటారు. అంతా కూడా. ధ్యానం చేస్తున్నప్పుడు జరిగిన ప్రాసెసే అండి ఇదంతా కూడా. సో, ఈ వచ్చి నిల్చుంటారు. ఎలా? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు మొత్తం కూడా ఆయనకి ఇలా వచ్చి నిల్చుంటారు ఆయన అపోజిట్‌లో. స్ అక్కడున్నది కూడా బుద్ధుల వారే. సేమ్ అలాగే నిల్చుంటారు. ఆయన అప్పుడు అడుగుతారనమాట. ఆహ్, మేల్కొని మీరంతా ఎవరు? ఎలా అంటే మీ నీలో ఉన్న మేమే ఇలా నీకిప్పుడు కనిపిస్తున్నాము అని చెప్తారు వాళ్ళంతా కూడా. అవునా? ఆహ్, ఏంటి మీరెవరు మరి? ఒకరు ఏమంటారు? కామం, క్రోధం ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పేరు చెప్తారనమాట. నేను ఒక కామాన్ని, లోభాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని సో, ఇవన్నీ కూడా ఇలా చెప్తారు వాళ్ళు. వాళ్ళ పేరు. ఇవన్నీ మీరంతా నా లోపల ఉన్నారని నాకు తెలియదే. మరి ఇప్పుడెలా వచ్చిందంటే, నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తూ నీ అంతరాళంలోకి లోతుల్లోకి ఒక్కొక్క పొరల్లోకి లేయర్స్ లాగా పేరుకొని ఉన్న ఇవన్నీ ఒక పొరల్లో దాక్కొని ఉన్న అదంతా కూడా వాటిపైన అవగాహన తెచ్చుకుంటూ నీ ప్రయాణం చేస్తూ వస్తున్నావు కాబట్టి నీకిప్పుడు రిఫ్లెక్టెడ్‌గా వాటన్నింటి గురించి తెలిసొస్తుంది. ఒక్కొక్క విషయం పైన ఒక్కొక్క విషయ అవగాహన ఆయన తెచ్చుకుంటూ వస్తారు.
కామం అంటే ఏంటి? క్రోధం అంటే ఏంటి? లోభం అంటే ఏంటి? మదం అంటే మాత్సర్యాలంటే ఏంటి? ఈ వీటన్నిటి గురించి ఏంటి అనేది ఒక్కొక్క అవగాహన తెచ్చుకుంటూ వస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా ఆయనకు రిఫ్లెక్ట్ అవుతూ, ఆ జ్ఞానం అందుతూ వస్తుంది. ఆయనకి వాళ్ళ ద్వారా. అప్పుడు ఆయనకి ఎంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుందంటే, యెస్! ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. వీటన్నింటిని కూడా నేను ఇప్పుడు తెలుసుకొని గెయిన్ చేశాను. అంటే ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నదేంటంటే, ఈ ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటున్నప్పుడు, అన్వేషిస్తున్నప్పుడు ఎమోషన్స్ మనలో ఇవన్నీ కూడా కూడుకొని ఉంటాయి కదా! వీటన్నింటిని కూడా మనం కంట్రోల్ అయితే చెయ్యొద్దు. ఇలా కంట్రోల్ చేసి, ఇలా సప్రెస్ చేసుకుంటూ అస్సలు వెళ్ళొద్దు. ఈ బుద్ధులు వారు కూడా ఏం చేశారంటే అక్కడ ఒక్కొక్క విషయం పైన అవగాహన పెంచుకుంటూ వచ్చారు. అవేర్‌నెస్ పెంచుకుంటూ వచ్చి, తమకు తాముగా వారు అవగతం చేసుకున్నప్పుడు, అప్పుడు ఎంతవరకు నాలోని లోభత్వాన్ని నేను ప్రదర్శించాలి? ఇక్కడ ప్రదర్శించాలా? ప్రదర్శించకూడదా? ఆ అవేర్‌నెస్ ఆయనలో పెరుగుతూ వచ్చింది. నేనిక్కడ ఎంతవరకు కోపాన్ని ప్రదర్శించాలి? ఇప్పుడు మీరున్నారు. మీ పైన నేను ఎంతవరకు కోపాన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి? అంటే మీరొచ్చి నన్నన్నప్పుడు నేను మీతో ఎలా మాట్లాడాలి? ఇక్కడ నేను కోపాన్ని ఏమంటారు? ఎక్స్‌ప్లోర్ చేయాలా? ప్రదర్శించాలా? వద్దా? సో, ఇవన్నిటి పైన కూడా ఒక్కొక్క విషయం పైన అవగాహన, ఆ జ్ఞానం పెరుగుతూ వస్తుండే కొద్దీ ఆయనలో ఆనందం. ఓహో! ఇదా జ్ఞానం అంటే. ఇదా అంతరాళలోకి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు జరుగుతున్న విషయం. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేస్తున్నది కూడా చేసుకోవాల్సింది కూడా ఇదే ఫ్రెండ్స్. ఇదే. ఇది యువతకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళు సొసైటీలోకి వెళ్తారు. ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక, ఒక ఏజ్ ఆఫ్ ఇది అయ్యాక, లిమిట్ అయ్యాక కంపల్సరీగా జాబ్స్ అంటూ, ఫ్రెండ్స్ అంటూ సొసైటీలోకి వెళ్తారు, చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్నర్ యాత్రని మొదలుపెట్టి, ఇలాంటి సెషన్స్ అంటూ కండక్ట్ చేస్తున్న పైమా వారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అప్రిషియేట్ చేస్తున్నాను. నా తరపున హార్ట్‌ఫుల్‌గా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఎందుకంటే ఇలాంటి సెషన్స్ చాలా, చాలా ఇంపార్టెంట్. యువతకిను ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళల్ ఇక్కడ వింటున్న పేరెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకునే అవగాహన వాళ్ళలో కూడా ఫస్ట్ ఒస్తుంది కాబట్టి. సో, ఇలాంటి ఇన్నర్ యాత్ర నేనెందుకు ఇన్నర్ యాత్రని చేసుకున్నాను, ఈ టాపిక్‌ని చేసుకున్నాను అననంటే కనుక ఇది ఆహ్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్నది ఇన్నర్ యాత్రనే. మన యాత్రనే. మనపూర్వకంగా మనలో ఉండే ఏవేవైతే క్షేత్రాలు, తీర్థాలు ఇవన్నిటితో కూడుకొని ఈ మనసు అనే దానితో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసన్న దానితో లోతుల్లోకి ప్రయాణం చేస్తూ ఇలా వెళ్తాం. ఎలా వెళ్తాం అనేది ఇంకొకటి చెప్తాను. నాకు ఇక్కడ ఇంకొక గ్రేట్ మాస్టర్ గుర్తొస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరంటే ఓషో గారు. ఓషో రజనీస్ గారు. మనకందరికీ తెలుసు సుపరిచితులు వారు. సో, వారికి ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నాకు వచ్చిన ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఆయన కూడా ఇచ్చారు. సో, వారి పుస్తకం చదువుతున్నప్పుడు, వారి వారి గురించి నేను వింటున్నప్పుడు కూడా మనకందరికీ తెలుసు. స్వయంగా వారు ధ్యానం నేర్చుకున్నారు. ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగారు. ఎలా అంటే, వారి అమ్మమ్మ గారి ఊర్లో ఉండే ఒక చెరువుని చూసి, అక్కడ చూస్తూ ప్రతిరోజు అక్కడికి వెళ్ళి, నాకు ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదు. ఊరికే చూస్తూ ఉంటేనే ఆహ్, లోపలికి ధ్యానంలోకి వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతారు? ఇది ఎలా సాధ్యం? ఎలా జరుగుతుంది? అని ఆహ్, ప్రతి సెకండ్ నాకు అంటే ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ వస్తది. దాని గురించి ఆన్సర్ తెలిసేంత వరకు కూడా మనకి మనసు అంత ఈజీగా ఒప్పుకోదు కదూ! సో, అలా నాకు కూడా ఆహ్, ఎలా ఆయన అలా ఎలా ప్రయాణం చేస్తారు? తన లోపలికి ఎట్లా ప్రయాణం అయిపోతుంది? ఎలా జరుగుతుంది? ఇదంతా క్వెషనింగ్. సో, ఇందులో ఇంకొకటి చెప్పారాయన. ఆయన ఒక టెంపుల్‌కెళ్తారు. ఆ టెంపుల్‌కి ప్రతిరోజు వెళ్ళేవారు. ఏ టెంపుల్ అంటే ఆయన వెళ్ళింది ఆహ్, గర్భగుడిలో ఉండే విగ్రహంతో ఉండే గర్భగుడితో ఉన్న టెంపుల్‌కి ఆయన వెళ్ళలేదు.
అంత పడగొట్టేసి ఉండి ఇంక కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఒక టెంపుల్‌కి ఆయన వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేసేవారంటే, ఆయనలో ఇంకా ఆయనేం చేశారంటే, ఆయన లోపలికి ఇంకా ప్రయాణం చెయ్యాలన్న ప్రయత్నంతోనే ఉన్నారు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ టెంపుల్‌కి వెళ్ళిపోయి ఆయన, ఆ టెంపుల్ పైన స్ట్రక్చర్ ప్రతిది, ప్రతి విషయాన్ని ఆయన గ్రహిస్తూ, చూస్తూ, చూస్తూ అక్కడుండే బొమ్మలు, ఆ శిల్ప కళని, ఆ శిల్పాలని ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ లోతుల్లోకి అలాగే వెళ్తూ, చూస్తూ అలాగే వాటిని చూస్తూ, ఆ స్ట్రక్చర్‌ని చూస్తూ లోపలికి అడుగు పెడుతూ అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే లోపల టెంపుల్ అంటే ప్రతి స్ట్రక్చర్‌ని, లోపల భాగాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వెళ్లారాయన. అబ్జర్వ్ చేస్తూ, గ్రాస్ప్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతూనే లోపలికి వెళ్తూ, వెళ్తూ గర్భగుడి ఏదైతే ఉందో, ఆ స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విగ్రహం ఏది కనిపించలేదు. ఆయనకు కనిపించింది ఏంటంటే శూన్యం. పరిశూన్యం. మన అంతరాళంలోకి కూడా మనం కూడా అలాగే మన ఇన్నర్ జర్నీ కూడా అలాగే చేస్తూ లోపలికి వెళ్ళాలి అని అర్థం. ఆయన అలా ఆయన సాధనలో భాగంగా అలా వెళ్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏది తప్పు కాదు. మనం ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం నుంచి కూడా మనం గ్రహించొచ్చు. మన అంతరాళంలోకి ప్రయాణం చేయొచ్చు అనేది నాకక్కడ అర్థమయ్యింది. ఆయనని ఒక వ్యక్తి వచ్చి ఎగతాళిగా మాట్లాడతారు. ఎగతాళిగా "ఓహ్! ఈ ఈ టెంపుల్‌కొచ్చి ఏం చూస్తున్నావు? ఇక్కడ ఆహ్, ఇక్కడ ఇవన్నీ ఈ బొమ్మలున్నాయనా? ఇవున్నాయనా? వాటిని చూసి ఏం అర్థం చేసుకోవాలని నువ్వు ఇక్కడికొచ్చి వాటిని చూడాలని ఎంజాయ్ చేయాలనా?" వీటన్నింటిని ఆయన ఎగతాళి చేసి మాట్లాడినా, ఈయన ఒకే ఒక చిరునవ్వు చిందించి తను ఏం చేయదలుచుకున్నారో దానిపైన కాన్సంట్రేటివ్‌గా ఉంటూ, దాన్నే ఎంత అబ్జర్వ్ చేస్తూ వచ్చారంటే, సో, ఆయన అలాంటి అంతరాళంలోకి ప్రయాణం చేశారు. సో, ఇది కూడా నాకు రాను నేను అన్వేషిస్తున్న ఈ క్వెషన్‌కి అది జరుగుతూ వచ్చింది. సో, అలాగా నాకు నా ఫిజికల్ లైఫ్‌లో ఎదురవుతున్న సందర్భంలో ఇది ఉపయోగపడుతూ వచ్చింది. దాన్ని నేను కొంత నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. ఆచరిస్తూ వచ్చాను. సో, సో, అలా ఆచరిస్తూ వస్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురయ్యే విషయం ఏంటంటే, నా పక్క వ్యక్తి ఎవరైనా సరే, నా హస్బెండ్ అయినా సరే, కూతురైనా సరే, కొడుకైనా సరే, బ్రదర్ అయినా సరే, మన రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే మనకు స్ట్రేంజ్‌గా ఉన్న పర్సన్ ఎవరైనా సరే, మనకెక్కడ ఎదురవుతుందంటే, మనకేదైనా ఒక విషయం మన మధ్యలో ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు, సో, ఆహ్, ఎక్కడ ఎదురవుతుందంటే, నేను చెప్పిన మాట వినకున్నారే వీళ్ళు. ఆర్గ్యుమెంట్స్‌లోకి దిగిపోతాం. వెంటనే ఆర్గ్యుమెంట్ చేసేస్తాం. కాదు నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే నిజం. సో, నేను తెలుసుకున్నదే కరెక్ట్. నేను తెలుసుకున్నదే సత్యమని అండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇగో స్టార్ట్ అయిపోతుందక్కడ. మీరు చెప్పేది పూర్తిగా కంప్లీట్‌గా వినను. మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించను. సో, ఈ ఫిజికల్ లైఫ్‌లో మనం చేస్తున్న పని ఇదే. కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక, మనం క్లాసెస్ వింటూ వస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, సో, ప్రతిదీ మనకేం జరుగుతుంది? అబ్జర్వేషన్ పెరుగుతుంది. మన మెడిటేషన్ ఈస్ ఈక్వల్ టు అబ్జర్వేషన్ కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! ఒక హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే గొప్ప మార్పు మనలో కలగాలి, రావాలి. మరి సాధన దేని కొరకు చేస్తున్నాం? ధ్యానం అనే ఈ సాధనని దేని కొరకు చేస్తున్నామన్న అవగాహన లేకుండా చేస్తున్నంత కాలం మనం ఇలాగే ఉండిపోతాం. ఇంకెన్నేళ్ళు ధ్యానం చేసినా కూడా ఊరికే చేస్తూ వెళ్తూ ఉంటాం కానీ, ఒక్కొక్క విషయం పైన అవగాహన దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేంజెస్ తెచ్చుకోకపోతే, అలాంటి ఇన్నర్ జర్నీ మనం చేసుకోకపోతే, ఇంకెన్నాళ్ళు సాధన చేసినా కూడా వృధానే అవుతుంది. వృధా ప్రయత్నమే అవుతుంది ఫ్రెండ్స్.
నాకెందుకు మార్పులు రావట్లేదంటే, నేను నా నా పక్క పర్సన్‌ని అపోజిట్ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు నేను ఆర్గ్యుమెంట్‌కి దిగిపోవడం. నేను చెప్పేదే వినాలి. నేను చెప్పేదే చెయ్యాలి. నేను చెప్తుంటే ఎందుకాయన వినకున్నాడు? ఎందుకిలా చేస్తున్నారు? అనేది నేను చేస్తున్నంత కాలం ఈ విషయాన్ని మనం ప్రతి విషయంలో లైఫ్‌లో డే టు డే లైఫ్‌లో జరుగుతున్న ప్రతి విషయంలో మనం అప్లై చేసుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నేను ఒకవేళ మీతో ఆర్గ్యుమెంట్ చేసొచ్చాకైనా, నేను ఇంటికొచ్చి తప్పకుండా మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటా. మీతో మాట్లాడిన ప్రతి మాటని మళ్ళీ నేను వెళ్ళి అనాలిసిస్ చేసుకొని, నేను లోపల ఆలోచిస్తాను. ఇలా ప్రయాణం చేస్తాను. చేస్తున్నప్పుడు నేనెక్కడ కోప్పడ్డాను? నేనెక్కడ తనతో అనవసరమైన విషయాల్లో ఆర్గ్యూ చేశానా? లేకపోతే ఏంటి? ఇవన్నీ నేను అనాలిసిస్ చేసుకుంటా. చేసుకుంటేనే కదా నా తప్పొప్పులు నాకేంటో అర్థమయ్యి నెక్స్ట్ టైమ్ నేనలా బిహేవ్ చెయ్యను. ఎలా నా బిహేవియర్‌లో నేను చేంజెస్ తెచ్చుకుంటాను. నా మాటలో చేంజెస్ తెచ్చుకుంటాను. సో, అపోజిట్ పర్సన్ ఉన్నప్పుడు నేనెలా ఉండాలనేది వాటన్నింటిలో నేను చేంజెస్ తెచ్చుకుంటాను. సో, అప్పుడు నా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఒక్కొక్క మాట అర్థమవుతూ వస్తున్నప్పుడు నేను ఇంటికొచ్చి మళ్ళీ నన్ను నేను హ్మ్, టెస్ట్ చేసుకొని అంటే నాలోకి నేను మళ్ళీ ప్రయాణం చేసి ఆలోచించుకున్నాను. మనసు ఆలోచిస్తుంది లోపలనే కదా! బయటికేం ఆలోచిస్తూ బయటికిలా మాట్లాడదు, వ్యక్తం చెయ్యదు. లోపలనే ఆలోచించుకుంటూ లోపలనే వెళ్ళిపోతుంది కాబట్టి సో, దాన్ని మనం అలా ఉపయోగించుకొని లోపలికి ప్రయాణం చేస్తూ ఒక్కొక్క విషయం పైన అవేర్‌నెస్ పెంచుకుంటూ, దాన్ని నేను ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, నాలో ఉన్న ఒక్కొక్క లేయర్ తొలగిపోవటం అబ్జర్వ్ చేశాను, గమనించాను. అలా నా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యింది. నా ఇన్నర్ యాత్ర అలా స్టార్ట్ అయినప్పుడు, నాకు ఒక్కొక్క విషయం ఇప్పుడు టెంపుల్‌కెళ్తాను. అబ్జర్వ్ చేస్తాను. సో, ఒక్కొక్క దేవీ దేవతలు ఏం సాధించారు? ఎలా సాధించారు? ప్రతిదీ వాళ్ళు కూడా అలా సాధించే మన చేత ఇలా మొక్కించుకుంటున్నారు, గౌరవించబడుతున్నారు. సో, అప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడు నాలోని దైవత్వానికి నేనెలా చేరువవ్వాలి? ఒక్కొక్క విషయాన్ని నేను దాటుకుంటూ అంటే ఓవర్‌కమ్ చేసుకుంటూ, అవగతం చేసుకుంటూ వస్తున్నప్పుడు నా ఇన్నర్ యాత్ర, నా ప్రయాణం ఇలా స్టార్ట్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు నాలోని దైవత్వాన్ని నేను చేరుకోవడం, నేను యెస్. థాంక్ యూ. సో, మరి అలాగే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా అది ఒక్కొక్క విషయాన్ని నా ఏదైతే నేను ఏమంటారు ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వీటన్నింటి పైన అవగాహన దృష్టి పెట్టినప్పుడు, అప్పుడు మనలోని ఏ చక్రాలైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ మూలాధారం, స్వాధిష్టానం ఈ చక్రాలన్నిటిని మణిపూరకం, మరి అనాహతం, మరి స్వాధిష్టానం, ఆజ్ఞ, ఇది సహస్రారం వీటన్నింటి పైన కూడా దృష్టి పెరుగుతుంది. అక్కడ ఉన్న ప్రతి విషయం పైన అవగతం వచ్చినప్పుడు మనకు మనకు లోపల కళ్ళకు తెలియాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అది ఇలా తిరుగుతుందా? ఇలా చేస్తుందా? ఇలా అవన్నీ అవసరం లేదు. మన స్థితిలో మన స్థితిలో, మన ఆలోచన స్థితుల్లో మనకెంతో మార్పొస్తుంది. చేంజెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయంటే, మన ఇంప్లిమెంట్ చేయాలంటారు, ఆచరించాలంటారు. ఆచరణలో మనకేంటి లాభం అని అడగొచ్చు కదూ! ఆచరణలోనే అస్సలైన లాభం ఉంది. ఏంటో తెలుసా? మన లైఫ్‌లో మనకెదురైన సందర్భంలో జనరల్‌గా ఇప్పుడంటారు ఆచరిస్తే ఏంటి లాభమని, ఆచరణలో ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది ఇంప్లిమెంటేషన్‌లో అన్నట్టు మనకెలా తెలుస్తుందంటే, సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో డే టు డే లైఫ్‌లో సిట్యుయేషన్స్ చాలా ఎదురవుతుంటాయి. ఆ ఎదురవుతున్నప్పుడు మనమెలా రియాక్ట్ అవుతున్నాం? ఎలా దాన్ని తీసుకుంటున్నాం? నేనెలా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాను? ప్రతిదీ మనకు ఇలా తెలిసొస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఇంప్లిమెంటేషన్ అనేది తెలుస్తుంది. ఎలాంటి ఆచరణలో మనం ఉంటున్నాం. అప్పుడు మనం ఒకటి పొందుతాము ఫ్రెండ్స్. ఆనందాన్ని పొందుతాం. అదే స్పిరిచువాలిటీ అంటే.
డే టు డే లైఫ్‌లో మనకెదురయ్యే సందర్భంలో ఆ ఆచరణ ఎదురవుతుంది చూడండి. మనమంతా కష్టపడుతున్నది దేనికి? ఆ ఆనందం కొరకే కదూ! ఆ ఆనందాన్ని అలా ఈజీగా చేరుకోవచ్చు. మనం మన ఇన్నర్ యాత్రని చేస్తూ, అలా ఇన్నర్ యాత్రను చేస్తూ పోదాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇవాళ నాకీ మరి టైం అయిపోయింది. నాకిచ్చిన సమయం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకంటూ రావటం చాలా చాలా హ్యాపీగా, లక్కీగా భావిస్తున్నాను. సో, ఇన్నర్ యాత్ర ఇది ఆహ్, ఈ పేరు పెట్టటమే చాలా బావుంది. ఇన్నర్ యాత్ర అనేది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సింది కాబట్టి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ మ్యామ్. హిమ. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ షేరింగ్ చేశారు. మీ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు చాలా మంచి కాన్సెప్ట్‌ని గూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన టాపిక్ ఫస్ట్ డే ఇవాళ ఇన్నర్ జర్నీ గురించి నెక్స్ట్ 10 డేస్ కూడా మనం ఆ ఇన్నర్ యాత్రని కంటిన్యూ చేయబోతున్నాము. డిఫరెంట్ టాపిక్స్ తోటి డిఫరెంట్ స్పీకర్స్ రాబోతున్నారు. బిఫోర్ క్యూ&ఏ ఎళ్ళే ముందు క్వెషన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్‌కెళ్ళే ముందు మనం ఒక నాకొక క్వెషన్ ఉంది. అక్క ఆహ్, ఇందు మ్యామ్ మీరు నో ప్రాబ్లమ్. ప్లీజ్ కాల్ మీ అక్క. ఇలాంటి కండిషన్స్ కానీ ఇవి ఏం లేవు. హ్యాపీగా నాకు అక్క అనే పిలవండి. నాకు దగ్గరగా అంతే. ఉంటారు మీరు. సో, పైమా అంటే అదే కదా! దగ్గరగా ఉండడం యూత్ అందరూ యెస్. కలిసి. సో, డెఫినిట్‌గా అక్క అనే ఎగ్జాక్ట్‌లీ. పిలుస్తాను. సో, అక్క మీరు బుక్స్ చదువుతారా? ఒకవేళ మీరు చదివిన బుక్స్‌లో ఏదైనా బుక్ రికమెండ్ చేస్తారా? ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఈ షూర్. టాపిక్ గురించి బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, తప్పకుండా నేనైతే ఆహ్, బుక్స్ మనకి పత్రి గారు ఎప్పుడు సూచిస్తుంటారు. స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. నేను ఫస్ట్ ఇంప్రెస్ అయినది బుక్ ఏంటంటే గనక ఈజీగా చెప్పేస్తాను. 'ధ్యాన జగత్'. 'ధ్యాన జగత్' బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవండి ఫ్రెండ్స్. మిస్ చెయ్యకండి. ఇది ప్రతి నెల మనకి లభిస్తుంది. ఇంటికి కూడా వచ్చేస్తుంది. మన ఇంటికొచ్చేస్తుంది. సో, ఇందులో యువతకి కావాల్సిన విషయాలు ఉంటాయి. పెద్దవారికి కావాల్సిన విషయాలుంటాయి. చిన్న చిన్న పిల్లలకి కావాల్సిన విషయాలు కూడా ఉంటాయి. ఏంటంటే గనక చిన్న చిన్న కథలు కూడా ఉంటాయండి. అవెంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయంటే చిన్న కథే పెద్ద జ్ఞానం ఉంటుందనమాట అందులో. చాలా అంత జ్ఞానం దాక్కొని ఉంటుంది. కాబట్టి సో, అది చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ చదివించినా కూడా చాలు మన పిల్లల చేత. సార్ చెప్పారు మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్ నుంచే మనం ధ్యానం అంటూ వాళ్ళకి పరిచయం చేయిస్తూ వచ్చామంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే అంత ఆనందంగా వారి జీవితాల చేతుల్లోకి వెళ్ళి వారు ఆనందంగా తీర్చిదిద్దుకునేంత కెపాసిటీ వాళ్ళకొస్తుందంట. అంత అవేర్‌నెస్ వాళ్ళలో పెరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక బుక్ కూడా చెప్తున్నానండి. 'ద సబ్‌కాన్షియస్ మైండ్'. సుప్త చేతనాత్మక మనస్సుకున్న శక్తి అని తెలుగులో ఉంటుంది ఆ బుక్కు. ఎందుకు చెప్తున్నానంటే మనకి మేనిఫెస్టేషన్ చేసుకోవటం ఎలా? మన ఆలోచనలో ఫస్ట్ ఈ ఇన్నర్ యాత్రకు సంబంధించిన బుక్ అది అని నాకెందుకు అది ట్రిగ్ అయ్యింది. ఆ బుక్ గురించి చెప్పాలని చెప్పేసి. సో, అందుకే ఆ బుక్‌ని రెఫర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చదవండి ఫ్రెండ్స్. చదవాల్సిన వాళ్ళమే. అది మళ్ళీ మన ఆలోచనలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే, ఎలాంటి మన లైఫ్‌లో ఎలాంటి విషయాలు మనం ఇంప్లిమెంటేషన్‌లోకి తెచ్చుకుంటే, ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు ఈజీగా అన్నది ఆ బుక్‌లోని సారాంశం. సో, అది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఎవ్రీవన్ 'ధ్యాన్ జగత్' మ్యాగజైన్ అనేది ఎవ్రీ మంత్ వస్తది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇంటికి కూడా డెలివరీ అవుతది. ఆహ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్‌లో పెడతాము. సో, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎవరైనా గనక జాయిన్ అవ్వలేదు ఇంకా అంటే గనక ఆహ్, ఈ చాట్‌లో ఆల్రెడీ ఉంది వాట్సాప్ లింక్. సో, ప్లీజ్ జాయిన్. నెక్స్ట్ క్యూ&ఏస్ ఎవరికైనా ఏదైనా క్వెషన్ ఉంటే అక్కని మీరు అడగచ్చు. ఏదైనా క్లారిఫికేషన్ కానీ మీకేదైనా మెడిటేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ వచ్చినా ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు అందరితోటి. కెన్ ఐ టాక్? హాయ్. యెస్. ప్లీజ్ సార్. నమస్తే ఇందు గారు. సో హాయ్. యాక్చువల్గా హాయ్ సార్. ఎస్, ఇందు గారు ప్రతి క్లాస్లో కూడా
ఎక్కడో ఒక చోట డీపెస్ట్ విజ్డమ్ షేర్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అసలు. సో ఆవిడ ప్రయాణం చాలా చాలా కొన్ని కొన్ని స్టార్టింగ్ జర్నీ కూడా షేర్ చేశారు. సో చాలా డెప్త్గా ఉండేది. ఎక్సలెంట్. ఇంత డెప్త్గా శోధించడం అనేది ఎంతో అవేర్నెస్ కావాలండి. సో ఎక్సలెంట్ ఇందు గారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్. ముఖ్యంగా ఈ యువతకి ఇది చెప్పాలంటే ఇన్నర్ యాత్ర ఇస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఎంతమంది యువతకి స్ప్రెడ్ అయితే కనుక దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఎ లాట్. ఎందుకంటే నా ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే పరిణీత అక్కది ఇన్నర్ ఇన్నర్ న్యాచురల్ అవుటర్ న్యాచురల్ ఉండేది. తర్వాత ఇన్నర్ యాత్ర 2.0 వచ్చిందనమాట. ఇది 3.0. సో ఐ ఎక్స్పెక్ట్ మోర్ యూత్ టు కమ్ అండ్ షేర్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు లిజన్ ఎవ్రీబడి. సో hope Thank you. the 10 days it will be a grand going, Andy. All the best. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ ధన గారు. నెక్స్ట్ క్వశ్చన్ కానీ నెక్స్ట్ పర్సన్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మనం పిఎస్ఎస్ఎం పైమా తరపున ఒక మూవ్మెంట్ చేస్తున్నాము. మెడిటేషన్ అండ్ అహింస రన్ జరుగుతుంది హైదరాబాద్లో December 21st. సో ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో కంపల్సరీ జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో లేని వాళ్ళు ప్రయత్నించండి రావడానికి. అమేజింగ్ ఎనర్జీ తోటి మనము అహింస కోసం, మెడిటేషన్ కోసం వాక్ కానీ రన్ చేస్తాము. రన్ చేయలేని వాళ్ళు వాక్ చేసినా నో ప్రాబ్లం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను చాట్లో పెడుతున్నాను. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ అవుతాయి. సో ప్లీజ్ టు జాయిన్. భరద్వాజ్ సార్, ప్లీజ్ go ahead. Hi, good evening for all. Regarding Ahimsa Run, so on December 21st, hello. సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. Sure. Okay, December 21st, World Meditation Days తరపున సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్లో అహింస రన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటాను. అదేవిధంగా మనకు హలో సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. సమ్మన్ ఈస్ టాకింగ్, అందుకే Yes, sir. సో Please. అదేవిధంగా మనకు వాలంటీర్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నాట్ ఓన్లీ యూ, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రిగార్డింగ్ ఈవెంట్ గురించి. ఇది మన ఈవెంట్, మన ప్రోగ్రామ్. సో అందరు వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. Thank you so much, sir. సో ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అక్కను అడగాల్సినవి కానీ మీకు? ఇట్స్ రియల్లీ అమేజింగ్. నిజంగానే అమేజింగ్ ఈవెంట్ గోకుల్ మీరు అన్నట్లుగా. సో తప్పకుండా రన్నింగ్ దానికి మటుకు December 21st ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ప్లీజ్ అని అందరు కూడా జాయిన్ అవ్వండి దయచేసి అందులో. ఎవరికైనా event. క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రేస్ చేయరా? హసీనా, యా. నమస్తే మేడం. మేడం ఆల్ మాస్టర్స్ Hi. నమస్తే మేడం. మేడం క్లాస్ మాత్రం చాలా బాగుంది మేడం, చాలా చక్కగా చెప్తున్నారు. నేను బుద్ధుని కథలు విన్నా కానీ అట్లా ఇప్పుడు వరుసగా వచ్చి కామం, మూలం అవి చెప్పినారు కదా ఫస్ట్ లో, అవి ఎక్కడే వినలేదు, ఇక్కడే విన్నాను. ఇంకా ఓసో కూడా అది ముందుకు పోయి బొమ్మలు చూడడానికి వచ్చినారంటే తను పైన చూసినాడు. ఈ ఓసో అనే అతను అంతరంలో పోయినందుకు ఆయనకు తెలుసు. క్లాస్ మాత్రం చాలా బాగుంది మేడం. ఇదే థ్యాంక్ యూ చెప్పామని వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ మేడం. క్వశ్చన్స్ అంటే నాకేం లేదు మేడం, మీరు చెప్పిన సబ్జెక్ట్ లో చాలా చక్కగా చెప్పినారు, మీకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ హసీనా గారు. All- థ్యాంక్ యూ సో మచ్. ఆల్ మాస్టర్స్ థ్యాంక్ యూ. సుజాత మ్యామ్. నమస్తే మ్యామ్.
చి- నమస్తే. ఆ, చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇన్నర్ జర్నీ అంటే మనం ఫిజికల్ లైఫ్లో డైలీ మనం జరిగే సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాము, అంతే కదా? అది ధ్యానం చేసేటప్పుడు ఇన్నర్ జర్నీని మనల్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి మెడిటేషన్లో ఉన్నప్పుడు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను. బ్యాక్ సైడ్ మా బ్యాక్గ్రౌండ్ ఇన్నర్ అనేది ఒకటి ఉంది స్పెల్లింగ్ ఎస్. కదూ, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో మన డే టు డే లైఫ్ లో అలాగా ఉంటే గనక ఆటోమేటిక్ గా మనం ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏం అబ్జర్వేషన్ ఉండదు. ఇంకా మనం సాధన పెరిగే కొద్దీ, సాధన చేసే కొద్దీ ఫస్ట్ లో అయితే అబ్జర్వ్ చేసుకుంటూ అన్ని ఆలోచనలు గుర్తొస్తూ చేస్తూ ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ సాధన మనలో పెరిగే కొద్దీ చేసే కొద్దీ ఏమీ ఉండదు, అలా ట్రాన్స్పరెంట్ ఖాళీగా ఉంటాం ఎస్ మెడిటేషన్ మ్యామ్. చేసేటప్పుడు. బ్యాక్గ్రౌండ్లో కదా. రన్ అవుతాయి కానీ అది మనం ఉమ్. అబ్జర్వ్ చేయలేము. చేయలేం కాదు. ఏమంటారు, ఇన్ జనరల్ గానే ఆటోమేటిక్ గా అవి వెళ్ళిపోతాయి, ఉండదు. ఓన్లీ అలా కూర్చుంటాం, అలా కూర్చునేస్తాం అంతే. అప్- ఎప్పుడు మనకి ఇవన్నీ తెలిసొస్తాయంటే ఈ సాధన మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మన ఎలా ఆలోచిస్తున్నాం, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ఆలోచనని గురించి కానీ, ఒక సిచ్యువేషన్ గురించి కానీ ఎలా ఆలోచిస్తున్నామన్న ఒక కామన్ సెన్స్ పెరుగుతుంది. దానిపైన ఒక విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది. ఎస్. అది నేర్పిస్తుంది ధ్యానం. అంత ట్రాన్స్పరెంట్ గా మనం ధ్యానం చేస్తున్నప్పుడైనా, అంత ట్రాన్స్పరెంట్ గా మనం మన డే టు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అలా మన ఇన్నర్ యాత్ర ఫ్రీగా ఈజీగా గడిచిపోతుంది. ఈజీ అవుతుంది కూడా అది మనం. సో అలాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్. ఆ క్వశ్చన్ ఆన్సర్ వల్ల ఐ థింక్ చాలా మంది క్లారిటీ వచ్చి ఉండొచ్చు. సో ఈ ఇన్నర్ జర్నీని మనం ప్రాక్టీస్లోకి తీసుకురావాలి అంటే ఏ టాస్క్ అయితే రోజు చేస్తే మనకు హెల్ప్ అవుతుందో అది ఒక టాస్క్ లాగా మీరు ఇవ్వాలి అక్క అందరికి. అవునా? స్మాల్ ఓకే, టాస్క్. అయితే ఇన్నర్ జర్నీ అంటేనే ఇప్పుడు మేడం గారు అడిగినట్లుగా డే టు డే లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని కదా. సో ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు మనకి టాస్క్ అనేది ఉంటుంది కాబట్టి మన లైఫ్ లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామంటే, ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ తో మనం బిహేవ్ చేసినప్పుడు నా ఇన్నర్ ఎలా స్పందిస్తుంది. హిమాతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను నా మాట పైనే ధ్యాస ఉంచుకొని నేను క్లియర్ గా ఏమంటారు, మీతో నేను క్లియర్ గానే క్లారిటీగానే ఉన్నానా, లేకపోతే మీతో మాట్లాడేటప్పుడు, హిమాతో నేను మాట్లాడేటప్పుడు నా లోపల ఏదన్నా రన్ అవుతుందా. పైకి నేను మాట్లాడతాను మీతో, హిమా ఇలా ఉన్నారు, మీరు అలాగా ఉన్నారు, సూపర్ గా ఉన్నారు అలా అంటారా. ఇన్నర్ గా నేను ఏదన్నా మైండ్ వాయిస్ ఒకటేస్తా, ఆ ఊరికే అంటున్నాను అలాగా, అట్లా ఏం కాదు అని నేను ఒకటి పెట్టుకుంటా. అలా కాకుండా ఇన్నర్ అన్న ఆ వర్డ్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో నేను అంతే ట్రాన్స్పరెంట్ గా, అంతే క్లారిటీతో క్లియర్ గా, నా మనసుతో అంతే క్లియర్ గా, హిమా సూపర్ గా ఉన్నారు మీరు, సో బ్యూటిఫుల్ మా మీరు ఈరోజు అని నేను అలా అప్రిషియేట్ చేయగలుగుతున్నానా, అలా ఉన్నానా. ఇది టాస్క్ మీకు ఎదురైన సందర్భంలో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్నర్ యాత్ర. ధ్యాన సాధన ఎంత పెంచుకుంటామో ఈ ఇన్నర్ యాత్ర ప్రయాణం చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. సో అందుకు. ఓకే. థ్యాంక్ యూ అక్క. సో మనందరం ఈ టాస్క్ ని కంపల్సరీ ప్రయత్నిద్దాం చేయడానికి. జస్ట్ ఏదో ఒక నేను కూడా ఇన్స్టెన్స్ లో. షేర్ చేసుకుంటాను. నేను కూడా Yes. టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తాను షూర్ గా. డెఫినెట్లీ. నాకు కూడా ఇది ఇట్స్ డైలీ టాస్క్ కదా అది. ఇలా ప్రాక్టీస్ రేపటితో చేయడం అయ్యేది కాదు. ఇంపార్టెంట్ Yes, కదా. ప్రాక్టీస్ definitely చేయడం ప్రాక్టీస్ ఇంపార్టెంట్. చేయాలి. ఎవ్రీ Yeah, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. absolutely. చాలా మంచి టాస్క్ ఇచ్చారు. థ్యాంక్ యూ అక్క. ఆ, Yes. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనం కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆ, ఇక్కడితో క్లోజ్ చేసేసుకోవచ్చు కాల్ని. రేపు మళ్ళీ 7:30కి అందరం కలుద్దాము. ఆ, ఎవరు హ్యాండ్ రైస్ ఎవరో చేశారు? హ్యాండ్ రైస్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్. యా గుడ్ ఈవినింగ్ మేడం.
దిస్ ఇస్ మాలిష్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పలంనేర్ అండి. హాయ్ సార్. హాయ్ మేడం. యాక్చువల్లీ మెడిటేషన్ ధ్యానం అనేది ఐ హ్యావ్ నో ఐడియా ఆన్ దట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ కేమ్ టు దిస్ క్లాస్. Who has సూపర్. invited me? అనిత ఫ్రమ్ బెంగళూరు మేడం. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు. ఫస్ట్ మీ క్లాస్ వినగానే ఆ బుద్ధుడి గురించి చెప్పారు కదా, రియల్లీ సో 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 గ్రేట్ మేడం. నిజంగా అంటే ధ్యానంలో అంత లీనమైతే అంత పాజిటివ్ పవర్స్ అనేది వస్తుందా అనేది తెలుసుకోవడం జరిగింది. ఇంకా నాకు మెంటర్స్ అనేది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మేడం. షూర్గా సార్. మీరు యాక్చువల్లీ నేను అన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్లలో మోటివేషన్ స్పీకర్గా వెళ్తుంటాను అనమాట. సో అక్కడ ఫ్రెండ్ కూడా ఏమన్నారంటే కిడ్స్కి ఎక్కువ ఈ మెడిటేషన్ గురించి చెప్పాలి, ఈ మెడిటేషన్ గురించి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉండేదన్నమాట. సో దానికి ఫస్ట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఆఫ్టర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్ అనేసి నేను థింక్ చేస్తున్నాను మనం. ఎగ్జాక్ట్లీ సార్. వెల్కమ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈరోజు ఈ సెషన్కిను. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఏదైతే మీరు ఇవాళ జాయిన్ అయ్యారో ఈ 11 days కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ చేయండి ఈ 11 days కూడా. మీరు ఫస్ట్ డే అంటున్నారు, ఫస్ట్ టైం అంటున్నారు, అండ్ చాలా గ్రేట్నెస్ ఈ విషయంలో మటుకు. మీరు ఇలా జాయిన్ అవ్వడం, మీకుగా ఈ ఆలోచన వచ్చి జాయిన్ అవ్వడం అనేది, దట్టు ఒక మోటివేషనల్ స్పీకర్కి మెడిటేషన్ కూడా చాలా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ సార్. ఎందుకు Okay. చెప్తున్నానంటే, ఇందాక అన్నట్లుగా ఫస్ట్ మనం ఎంతసేపు ఉన్నా కూడా నేను ఇలా చూడడమే చేశాను ఇన్నాళ్ళు. ఇలా చూడడం చేయలేదు. నా వైపుగా నాకు దృష్టి మరల్లేదు. సో ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా ఇలా దృష్టి మరలినప్పుడు నేను చెప్తున్నది ఏంటి? నేను అదే చెప్పాను ఫస్ట్ పాయింట్. ధ్యాన ప్రచారానికి మనం వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు అందరికీ, నువ్వేం చేస్తున్నావు ఇందు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తున్నది అక్కడ వాళ్ళకి చెప్తున్నది కరెక్టేనా? అన్న క్వెషన్ మన మనస్సాక్షి లోపల మన ఇన్నర్ మనల్ని క్వెషన్ చేస్తుంది. అవునా? సో అలాంటి క్వెషన్స్ మనకు ఎదురవ్వాలి. అవుతాయి కూడా. త్రూ మెడిటేషనే అది సాధ్యమవుతుంది. సో ఇలాంటి క్వెషన్స్ మీలో కలిగినప్పుడు, చేసినప్పుడు మీకు వాటిపైన ఆన్సర్స్ దొరికినప్పుడు మీరెవరికైతే వెళ్లి టీచ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీకొక క్లారిటీ వస్తుంది. వాళ్ళడిగిన క్వెషన్స్ కానీ మీరేం చెప్తున్నారన్న మీ పైన దృష్టి నిలపటంతో. సో ఈ మెడిటేషన్ అనేది చాలా మీకు సపోర్ట్‌నిస్తుంది. మిమ్మల్ని ఇంకా మోటివేషనల్ స్పీకర్‌తో పాటు ఒక స్పిరిచువల్‌గా మోటివేషనల్ స్పీకర్‌గా గూడా మీరు తయారైపోతారు సార్. అది అవ్వాలని కూడా మా కోరిక. సో అండ్ ఈ ఫ్యామిలీలోకి, టైమ్ అన్న ఫ్యామిలీలోకి, పిరమిడ్ మెడిటేషన్‌లోకి మీకు వెల్కమ్ చెప్తున్నాను మరొకసారి. సో మీరు కూడా మెడిటేషన్ చేయండి సార్. సో మీరు ధ్యానం ఇప్పుడు మేము చేయించాం ఈ సెషన్ స్టార్టింగ్‌లో. మరి మీరు పార్టిసిపేట్ అయ్యారో లేదో నాకైతే తెలీదు. సో ధ్యానం చేసే పద్ధతి ఇవన్నీ కూడా సులువైన పద్ధతులే సార్. ఇవన్నీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, కండిషన్స్‌తో కూడుకున్నదైతే కాదు. సో కాబట్టి హ్యాపీగా, ఫ్రీగా మీరు ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్ అన్నట్లుగా ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా మీకు అనుకూలమైన టైంలో, సమయంలో మీరు చేయొచ్చు. ఆ! ఉన్నారా? ఓకే. స్టార్టింగ్ నుంచి ఉన్నారంటే హ్యాపీ సార్. మీరెలా ధ్యానం చేయాలో మరి తెలిసింది కదా మీకు. అలా చేసేసేయండి. ధ్యాన సాధనతో పాటు ఈ 11 డేస్ కూడా మీరు పార్టిసిపేట్ అవ్వండి సార్. ఆ తర్వాత నెక్స్ట్ మీకు జూమ్ సెషన్స్‌ని కానీ అండ్ నేను ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ 11 డేస్ కంప్లీట్ అయ్యాక డైలీ నైట్ ఎల్‌కేజీఎం సెషన్ అంటూ ఉంటుంది. సేమ్ ఇదే లింక్, ఇదే లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు జూమ్ ద్వారా. అదేం రికార్డింగ్ కాదు, ఏది కాదు. ఫస్ట్ 20 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత ఇలాంటి విజ్డమ్ షేరింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ కొరకు అది క్రియేట్ చేయబడింది కాబట్టి, అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్‌గా అయితే నైట్ 9-10 వరకు డైలీ ఉంటుంది. బట్ ఈ 11 డేస్ ప్రోగ్రామ్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మేమంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఈ 11 డేస్ మేము కంటిన్యూ చేస్తాం.
ఆ ప్రోగ్రామ్‌ని. సో, అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయి. మీలో ఇంకా సాధన మీరు పెంచుకోవచ్చు. ముందుకు వెళ్ళొచ్చు. అలాగా. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీరు పలంనేరు నుంచి అన్నారు కాబట్టి అక్కడ ఒక పిరమిడ్ ఉంది, శ్రీకృష్ణ పిరమిడ్ అని. మీకు కుదిరితే కనుక డెఫినెట్లీ విజిట్ చేయండి. పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంకా బెటర్గా ఉంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. అలా అని పిరమిడ్లోనే మెడిటేషన్ చేయాలని రూల్ ఏం లేదు. మెడిటేషన్ అనేది మీరు ఎక్కడైనా చేయొచ్చు, ట్రావెలింగ్లో కూడా చేయొచ్చు. సో వెల్కమ్ టు ఇన్నర్ యాత్ర అండ్ వెల్కమ్ టు పైమా. యా మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే గనక మెడిటేషన్ గురించి కానీ, స్పిరిచువాలిటీ గురించి కానీ, లేదా జస్ట్ జనరల్గా పైమా గురించి డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో గ్రూప్లో పెట్టచ్చు, లేదా మాలో ఎవరికైనా మెసేజ్ చేసినా నో ప్రాబ్లం. మేము రెస్పాండ్ అవుతాము యాజ్ పైమా ఫ్రెండ్స్. పైమా అనేది ఓన్లీ యూత్ గ్రూప్, సో ఎలాంటి క్వశ్చన్ చిన్నది పెద్దది అనేది ఏమీ లేదు. అందరం కొత్తగా నేర్పిస్తూ ఉన్నాము. సో వాట్సాప్ యాహ్! గ్రూప్ కూడా చాట్ లో ఉంది, మళ్ళీ రీషేర్ చేశారు, సో యూ కెన్ జాయిన్. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు సార్. యెస్. థాంక్ యూ. ఓకే, లాస్ట్ యాహ్! క్వశ్చన్ ఎనీవన్? హిమా, యా, వీ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్. అది మనం ఓకే, డైలీ టాస్క్స్ చేశాక ఎవరైతే రోజు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వి విల్ బి స్పాన్సరింగ్ ఫర్ రన్ దోస్ ఓవర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి రన్ పైమ తరపున ఈ 11 days ఎవరైతే టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మనం రన్ స్పాన్సర్ చేస్తున్నాం. వండర్ఫుల్. ఓకే, సో వెరీ గుడ్. సూపర్. అమేజింగ్ సూపర్. అనౌన్స్మెంట్. సో పైమా ఈ టాప్ 3 మెంబర్స్ కి ఎవరైతే ఈ 11 days టాస్క్ ప్రతిదీ కంప్లీట్ చేసి మాకు చెప్తారో, వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు. అండ్ ఆ టాస్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోగలుచుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఎవరైతే కన్సిస్టెంట్ గా తప్పకుండా 11 days చేస్తారో వాళ్ళల్లో టాప్ 3 మెంబర్స్ కి పైమా స్పాన్సర్ చేస్తుంది వాళ్ళ పార్టిసిపేషన్ ఈ రన్ లో. సో యా, మోర్ మోటివేషన్ టాస్క్ కంప్లీట్ చేయడానికి. వెరీ ఎక్సైటింగ్. సో మీరు గనక వీడియో తీసి మీ ఎక్స్పీరియన్స్ ని చేయడం ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక ప్లీజ్ మీ వాట్సాప్ గ్రూప్ లో మీ వీడియోని కూడా షేర్ చేయండి. అది మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది అనేది మనం ఆటోమేటిక్ గా గమనిస్తాం. ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి కంపల్సరీ ఆలోచించాలి, ఒక డీపర్ లెవెల్లో ఆలోచించాలి. సో ఆ ఇన్నర్ యాత్ర మనం ఆటోమేటిక్ గా చేస్తాము. సో డెఫినెట్లీ వీడియోస్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ, మెసేజెస్ కానీ పంపించండి. మీరు ఏం ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా ఆ గ్రూప్ ని వాడుకుందాం మనం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. గ్రేట్ స్టార్ట్ ఇన్నర్ యాత్ర డే 1 అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నందుకు పేరున అందరికీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రేపు కలుద్దాం 7:30కి. యెస్. థాంక్ యూ. థ్యాంక్ Thank యూ. you so much once again to all of you. థ్యాంక్ యూ. ఈ అప్డేట్స్ అన్ని మనం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాము. ఎవ్రీవన్ ప్లీజ్ జాయిన్. టుమారో రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఎవరు హోస్ట్ చేస్తారన్న దాని మీద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ Yes. ఎవ్రీవన్. బాయ్. Good night.